ఈ వీడియో చూసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. దీని స్క్రిప్ట్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బబ్బుకి యూజ్ అవుతుందని నేను 100% నమ్ముతున్నా. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఏమనుకోమాకండి. ఎందుకనంటే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వల్ల నేను చేయలేకపోయాను. ఈ ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కూడా ఏమీ లేదండి. ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఇప్పటి వరకు బబ్బు అను ఇమ్రాన్ అన్న కలవాలని నేను ఇప్పటి వరకు కోరుకున్నా, కానీ కలవరు అనే ఒక అర్థం. మెయిన్ ఇమ్రాన్ అన్న పాడైపోయేది కారణం వచ్చేసి వాళ్ళున్న చుట్టుపక్కల ఎవరైతే హర్షన్న కట్టప్ప అనేది ఉన్నారో వాళ్ళ వల్ల ఖరాబ్ అయిపోతుండు. అర్థమైపోవడం వల్ల కంటెంట్ అంటే ఏంటి, కంటెంట్ క్రియేటర్ అంటే ఏంటి, ఎంటర్టైనర్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా నేను మీకు చెప్తాను. ఎవరు భయపడుతున్నారు, ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు అన్నది, ఎవరు భయపడుతున్నారు, ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు రెండు నేను మీకు డీటెయిల్స్గా చెప్తాను. ఎందుకనంటే కంటెంట్ క్రియేటర్ అనేసరికి ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఎట్లా చేయండి అని చెప్తారు, అది కంటెంట్ క్రియేటర్. అదేవిధంగా ఎంటర్టైనర్ అంటే మీకు తెలిసిందే, వాళ్ళు స్వతహాగా వాళ్ళు చూడగానే నవ్వు వస్తుంది, వాళ్ళు చేసే పనుల వల్ల నవ్వు వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా సరదా అనేది ఉంటుంది ఎంటర్టైన్మెంట్ చేసేది. మీకు ఇమ్రాన్ అన్న కంటెంట్ క్రియేటర్ మాత్రమే. మీకు మరీ చెప్తున్నాను. ఇప్పుడు మొన్నటి వరకు బబ్బు ఉన్నాడు, గంగు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉండటం వల్ల హ్యాపీగా రన్ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళతో పాటు ఉన్నారు కాబట్టి నడిచింది. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తాడు ఆయన, ఇమ్రాన్ అన్న కంటెంట్ క్రియేట్ చేస్తాడు, దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయలేడు. ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఇంకొక పర్సన్ అనేది కావాలి, ఆ పర్సన్ కూడా ఎంటర్టైన్మెంట్ పర్సన్ అయి ఉండాలి. ఎందుకు ఎంటర్టైన్మెంట్ అంటున్నానంటే, ఇప్పుడు బబ్బు బయటికి వెళ్ళిపోగానే బెనహారం పిలిచాడు. బెనహార్ కంటెంట్ క్రియేటర్ కాదు, రేసర్. అతని మీద కామెడీ జోకులు వేసుకుంటా ఇవి చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అది కొంచెం తగ్గుతుంది అన్నప్పుడు కట్టప్ప కంటెంట్ ఎంటర్టైనర్ కాదు. ఆ పక్క నుండి గొడవలకు వెళ్ళమంటే వెళ్తాడు, కొట్టమంటే కొడతాడు, అరుపంటే అరుతాడు, అంతకుమించి ఏం చేయలేడు. హర్ష ఆ ఇద్దరు ఆడపిల్లలతో ఆ లవ్ సీన్లు చేసుకుంటా నా కప్పు పోయింది అంటా ఉంటాడు. ఆ కప్పు అనేది ఒక్క చిన్న ఇష్యూ అండి, అది అంతకుమించి ఏమి లేదు. ఆ కప్పులో ఒక 2000-3000 పెడితే బయట ఎత్తారు, ఆ స్టిక్కర్ కింద అందించుకునేసారు. దాన్ని కంటెంట్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు చేశారు, తప్పేం కాదు. దాన్ని కంటెంట్ అనరు, దాని గురించి ఆ కప్పు గురించి అన్ని వీడియోస్ చేశారు, అంతేగాని దాన్ని కంటెంట్ క్రియేటర్ అనరు. దానికి ఎంటర్టైన్మెంట్ అనేది జోడించలేదు. కంటెంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయటం అవ్వట్లేదు. ఇమ్రాన్ అన్న ఒక బ్రాండ్ వల్ల వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తున్నాయి, ఆ బ్రాండ్ అనేది లేకపోతే రాదు. ఇప్పుడు ఇమ్రాన్ అన్న కూడా ఇక్కడ ఎప్పుడైతే వ్యూస్ తగ్గుతున్నాయో ఆటోమేటిక్గా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు ఛానల్లోకి. మొన్నటి వరకు మన ఈ అన్న పేరు ఏం పేరు, బెనహర్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్, మొన్న లాస్ట్ వీడియో చూశారు కదా, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశారు కాబట్టి ఇన్ని వ్యూస్ వచ్చినాయి. అన్న కంటెంట్ క్రియేట్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేయడు. ఎంటర్టైన్మెంట్ పక్కన ఇంకొకరు ఉంటే మాత్రమే ఎంటర్టైన్మెంట్ అవుద్ది, కానీ కంటెంట్ క్రియేషన్ అవ్వదు. మీకు మరీ చెప్తున్నాను, బబ్బు గంగు ఉన్నప్పుడు మన ఈ వీడియోస్లో పరేషన్ బాయ్స్ వీడియోస్లో కామెడీ అనేది ఏ మాత్రం తగ్గల. మీరు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఒక వీడియో కామెడీ చేసిన తర్వాత రెండో వీడియో చూడాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తాడు, అంతవరకు ఎంటర్టైన్మెంట్ చేయలేడు అన్న. ఎంటర్టైన్మెంట్ ఆయన చేయాలంటే ఆయనకి ఇంకొక సపోర్ట్ కావాలి. ఇప్పుడు గ్రూప్లో ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా సపోర్ట్ లేదు అన్నకే, క్లారిటీగా చెప్తున్నా. బబ్బు గంగు వీళ్ళిద్దరు కలిసి వీడియోస్ చేస్తే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో చూడండి, ప్రాంక్ వీడియోలు చేయండి అంటే వీళ్ళు కంటెంట్ క్రియేటర్లు కాదు, ఎంటర్టైనర్లు. వీళ్ళకి తెలియదు కంటెంట్ క్రియేట్ చేయటం అంటే. తెలియదు అంటే అసలు తెలియదని కాదు, అసలు నేను పబ్లిక్ని, నాకు మీ వీడియోస్లో ఏం కావాలన్నది నాకు తెలుసు. అరే ఇది చేస్తే బాగుంటుంది, ఆ జోనర్లోంచే నేను మీకు చెప్తున్నాను అంతే. దానికి సంబంధించే నేను మీకు డీటెయిల్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లాగో ఇమ్రాన్ అన్న మిమ్మల్ని తీసుకోవడం క్లారిటీగా వచ్చేసింది, మీకు అవసరం లేదు. ఇంకా మీరు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు ఎక్కడైనా ఎంటర్టైన్ చేయొచ్చు. నేను మీకు సంబంధించి కంటెంట్ అనేది
మీరు నన్ను నమ్మాలంటే ఒక వీడియో అనేది మీకు ఇవ్వాలి కాబట్టి ఆ కంటెంట్కి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అన్నది స్క్రిప్ట్ అన్ని మొత్తం రాసి నేను మీకు పంపిస్తాను. అది మీకు నచ్చితే మీరు దాన్ని పెట్టుకోండి, మీరు చెయ్యండి, మీరు డెవలప్ అవ్వాలి. ఎందుకనంటే ఒక గ్రూప్లో ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి డెవలప్ అయినప్పుడు మధ్యలో వదిలేస్తే నువ్వు బబ్బు అనే కుర్రోడు, చిన్న కుర్రోడు, అతన్నే మధ్యలో వదిలేసి వాళ్ళ నాన్నగారు చనిపోయి స్ట్రగుల్స్లో ఉండి ఇల్లు అమ్ముకొని ఎన్ని జరిగినప్పుడు ఒక్కసారి వదిలేస్తే అతనికి ఏం అర్థం కాదు. కొంచెం స్టాండర్డ్ అనేది అతనికి కూడా ఇప్పుడు వరకు ఒక చేతిలో ఉండి బయటకు వచ్చాడు కాబట్టి అతనికి కూడా ఒక స్టాండర్డ్ అనేది ఇస్తే 100% అతను సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఎంటర్టైనర్ ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. బబ్బుయే కాదు, గంగు కూడా. గంగు బబ్బు ఇద్దరు కలిస్తే మామూలుగా ఉండదు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇమ్రాన్ అన్న భయపడ్డాడంటే నేను ఇప్పుడు ఒక వీడియో పెడతా చూడండి, క్లిప్పింగ్. ఈయన ఇది వరకు వీడియోస్లోకి రాలా. ఇమ్రాన్ వాళ్ళ డాడీ ఇంకా నేను బెన్నర్ వాళ్ళ డాడీ ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం. తప్పేముంది? నా బైక్ ఇస్తా అన్నాడు, పార్టీ ఇస్తారండి అనుకోలేండి వాళ్ళ డాడీ. ఇతను మీకు ఎక్కడ కనిపించారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అటు పక్క ఉన్న వాళ్ళందరినీ, బబ్బు దగ్గర ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి రప్పించుకోవాల్సిన పనే ఉంది. ఇది వరకు రాని వాళ్ళందరినీ ఇప్పుడు రప్పించుకోవాల్సిన పనే ఉంది. ఇది కరెక్ట్ కాదన్నా. మీరు కంటెంట్ క్రియేటర్ కాబట్టి మీకు కావాల్సిన జోనర్లో మీరు చేయండి. ఇంకా బబ్బు, గంగు వీళ్ళిద్దరికి సంబంధించిన స్క్రిప్ట్ అనేది నేను ఇస్తాను, కంటెంట్ అనేది నేను చెప్తాను. నేనేమి పెద్ద కంటెంట్ నాకు సంబంధించి నాకు తెలిసిన జోనర్లో నేను మీకు చెప్తాను. బబ్బు బాయ్, నువ్వు నాకన్నా చిన్నోడివి, ఏం పర్లేదు. కానీ ఏంటంటే నీ మనసు పెద్దది, ఇమ్రాన్ అన్న మనసు కూడా పెద్దది. ఆయన చెప్పుడు మాటలు వినటం వల్ల ఇంత దీనికి కారణం. అందువల్ల ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. మీకు సంబంధించి మీరు ఒక టాప్లో ఉంటారు, అది నాకు తెలుసు. ఎందుకనంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. కంటెంట్ క్రియేటర్లు 100 మంది వస్తారు, కానీ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఉంటే 100% సక్సెస్ అవుతారు. అందువల్ల ఈ వీడియో నేను మీకు నెక్స్ట్ ఏ పోస్టరో అంటే నెక్స్ట్ కంటెంట్ ఏంటి అన్నది నేను మీకు ఆల్రెడీ పోస్టర్ పెడుతున్నా చూడండి. ఎవరైనా సరే దీన్ని తప్పుగా తీసుకోవద్దు. బబ్బు ఫ్యాన్స్ కానీ ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ కంటెంట్ నెక్స్ట్ పెట్టేది మీ వరకు రావాలనుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొంతమందికి పంపించండి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం ఎందుకు రావట్లేదు ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో తెలుస్తుంది. థ్యాంక్ యూ అనండాలి.